సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 10వ వచనము నుండి కొన్ని వచనములు మనము చదువుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మరి ఈ లోకాన్న ఉద్భవించినటువంటి ఆ స్థితిని మనం చూసి ఉన్నాం. శరీరధారిగా ఆయన మానవ స్వభావాన్ని ధరించుకుని ఆయన మనిషి యొక్క ఏదైతే నేచర్ ఉంటుందో, స్వభావం ఉంటుందో, అలాంటి స్వభావము బుద్ధి కలిగిన వాడుగా, మానవునికి ఎలాంటి చిత్తం ఉందో అలాంటి చిత్తమే ప్రభు నెరవేరుస్తూ భావోద్వేగాలకు లోనయ్యారు. కొన్ని కోరికలు ఆయనకి కలిగాయి. మనస్సాక్షితో ఆయన జీవించారు. ఇలాంటివి మానవునికి ఉన్న ప్రతి ఒక్క గుణలక్షణాలని, స్వభావాన్ని ప్రభువు కలిగి ఉన్నారు. దానితో పాటుగా దైవిక స్వభావము కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. దైవిక స్వభావంలోని లక్షణాలు ఆయన సర్వ జ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యామి, సార్వభౌముడు, ప్రేమ, కృపా, కనికరములు కలిగినటువంటి ఆ స్వభావాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సైమల్టేనియస్గా రెండు స్వభావాలు ఒకటేసారి ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు మరి దైవిక స్వరూపము, ఆ స్వభావము, అలాగే మానవుని స్వభావము రెండిట్ల యొక్క కలయికగా క్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఇటువంటి రీతిలో జీవించారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ త్రిత్వములోని మూడు వ్యక్తిత్వాలు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ మూడు ఒకరికొకరు విభిన్నంగా ఉంటారు. విభిన్న వ్యక్తిత్వాలు, ఈ మూడు ఒకటి కాదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈ ముగ్గురు కూడా దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే దైవిక స్వభావాన్ని వీరు పంచుకుంటున్నారు. అంటే దైవిక గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ముగ్గురు సమానంగా పంచుకుంటా ఉన్నారు. ఉదాహరణకి తండ్రి ఎంత సర్వశక్తి గల దేవుడో, కుమారుడు అంతే సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధాత్ముడు అంతే సర్వశక్తి గల దేవుడు. కుమారుడు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ప్రభువారు కూడా అలాంటి జ్ఞానాన్నే కలిగి ఉన్నారు అని మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ యొక్క వాక్య శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు యేసు గురించినటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు మనం చూసి ఉన్నాం పోయిన వారంలో. ఆయన భౌతికంగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ జన్మము అది ఛాయారూపకమైనటువంటిదని, లేకపోతే అది ఒక మిస్టరీ అన్నట్లుగా కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే పూర్తిగా ఆయన మానవుడిగా రాలేదు, ఆయన దైవత్వం మాత్రమే అలాగ మానవ రూపాన్ని ధరించిందని, ఇలాగా కొన్ని అపోహలు, కొన్ని సిద్ధాంతాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని, క్రీస్తు యొక్క మానవత్వాన్ని రెండిట్లని ఒప్పుకున్నటువంటివి చాలా తక్కువ. ఆయన పూర్తిగా దేవుడు లేదా పూర్తిగా ఆయన మానవుడు అని ఏదో ఒక రీతిలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని కానీ మానవత్వాన్ని కానీ తగ్గించేటువంటి ఆ స్థితిగతుల సిద్ధాంతాలను మనం చాలా చూసి ఉన్నాం ప్రియదేమిట్లరా. అయితే ఈ దినము మనకు కొన్ని విషయాలు, మరి క్రీస్తు యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. క్రీస్తు యేసును వివరించడానికి, లేకపోతే ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలని మనం వివరించేటప్పుడు క్రిస్టాలజీ అని మనం పిలుస్తాం. అంటే క్రీస్తుని గురించిన అధ్యాయాన్ని క్రిస్టాలజీ అని పిలుస్తాం. థియాలజీ అంటే దేవుని గురించిన అధ్యాయాన్ని థియాలజీ అని అంటాం. క్రిస్టాలజీ అంటే క్రీస్తుని గురించిన అధ్యయనం. క్రీస్తుని గురించిన అధ్యాయం మనం చేసేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు మనం పాటించాలి. అవి ఏంటంటే
ఒక దైవిక వ్యక్తిత్వం మాత్రమే మానవ రూపాన్ని సంతరించుకుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వములోని 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. త్రిత్వములోని 3 వ్యక్తిత్వాలు. ఒకటి దేవుడు, రెండవది వాక్యము, మూడవది ఆత్మదేవుడు. ఈ 3 వ్యక్తిత్వాల్లో ఒక వ్యక్తిత్వం మాత్రమే, అనగా వాక్కు మాత్రమే శరీరాన్ని ధరించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ తండ్రి శరీరాన్ని ధరించలేదు, తండ్రి మనిషి అవ్వలేదు, లేదా ఆత్మదేవుడు మనిషి అవ్వలేదు. ఒక్క వాక్యము మాత్రమే శరీరాన్ని ధరించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత త్రిత్వములోని రెండవ వ్యక్తిత్వం మాత్రమే శరీరాన్ని ధరించింది. క్రీస్తులో మానవ వ్యక్తిత్వము లేదు. క్రీస్తులో మానవ వ్యక్తిత్వం లేదు. మానవ స్వభావం ఉంది కానీ మానవ వ్యక్తిత్వం లేదు. మరి ఏ వ్యక్తిత్వం ఉంది? దైవిక వ్యక్తిత్వం మాత్రమే క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి అనేట్లు, ఒక ఏమంటాం, మానవ వ్యక్తిత్వం దైవ వ్యక్తిత్వం రెండు ఉంటే 2 మనుషులుగా ఉండేవారు. కానీ ఈయన 2 మనుషులు కాదు, ఒకటే. ఆయన దైవం నరుడుగా దైవికమైన వ్యక్తిత్వం, మానవ స్వభావము, దేవుని స్వభావము, 2 స్వభావాలు, ఒక వ్యక్తిత్వము 2 స్వభావాలు కలిగినటువంటి వాడిగా క్రీస్తు ప్రభువారు ఈ లోకమున ఉద్భవించారు. వాక్యానికి ఉన్నటువంటి వ్యక్తిత్వము శాశ్వతమైనది. ఎందుకంటే ఆయన శాశ్వతుడైన దేవుడు, అనంతుడైన దేవుడు, స్వయం ఉనికిని కలిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ వ్యక్తిత్వం మానవత్వాన్ని సంతరించుకున్నప్పుడు ఆ నిత్యత్వమైనటువంటి ఆ వ్యక్తిత్వం అలాగే శాశ్వతమైనదిగానే ఉంది. ఆ వ్యక్తిత్వానికి ఏమీ డోకా లేదు. కానీ క్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఈ వ్యక్తిత్వానికి కూడా ఏమవ్వలేదు. దైవిక వ్యక్తిత్వానికి కేవలము మానవ మానవుడిగా ఆయనకున్నటువంటి తన యొక్క పరిమితిని మాత్రం ముగించి, తన ఆయుష్ను ముగించి, తన ప్రాణమును తండ్రికి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి వ్యక్తిత్వము శాశ్వతమైనది. ఎందుకంటే ఇది మానవ వ్యక్తిత్వం కాదు, దైవిక వ్యక్తిత్వం. కాబట్టి అది శాశ్వతమైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అయితే ఈ కొన్ని విషయాలు మనం చూద్దాం. వాక్యం యొక్క మానవత్వానికి కీలక మార్గదర్శకాలు కొన్ని మనం చూద్దాం. అంటే వాక్యము శరీరము ధరించినప్పుడు ఈ విషయాలు చోటు చేసుకున్నాయనేది మనం గమనించాలి. దైవిక స్వభావము శరీరాన్ని ధరించలేదు. దైవిక స్వభావం అంటే ఇప్పుడు మనం త్రిత్వమును చూసినప్పుడు త్రిత్వములోని ఒక స్వభావాన్ని 3 కలిసి పంచుకున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకటే స్వభావాన్ని పంచుకున్నారు. అది స్వభావం ఏంటి? అనంతత్వము, అయితే సర్వజ్ఞానము, సర్వవ్యాప్తి, సర్వశక్తి, ప్రేమ, కరుణ, న్యాయము, ఇలాంటివి ఏదైతే గుణలక్షణాలు ఉన్నాయో స్వభావంకి సంబంధించి ఈ స్వభావాన్ని 3 సమానంగా పంచుకున్నారు ఏకకాలంలో. కాబట్టి ఈ స్వభావం మానవత్వాన్ని సంతరించుకోలేదు. వ్యక్తిత్వం మానవత్వాన్ని సంతరించుకుంది. కాబట్టి త్రిత్వములోని ఒక వ్యక్తిత్వము అనగా వాక్యము మానవత్వాన్ని సంతరించుకుందనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత దైవిక స్వభావములో ఆ సంబంధంలో ఎటువంటి మార్పు లేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. దైవిక స్వభావం క్రీస్తు మానవుడిగా వచ్చిన తర్వాత ఆ దైవిక స్వభావం ఏదైతే ఉమ్మడి దైవిక స్వభావం ఉందో ఆ స్వభావంలో ఎటువంటి మార్పు అనేటువంటిది కలగలేదు. తర్వాత 2 స్వభావాలు కలిసి 3వ స్వభావం ఏర్పడలేదు. కొంతమంది అంటారు మానవ స్వభావాన్ని దైవిక స్వభావాన్ని కలిపి మరొక 3వ స్వభావం ఏర్పడింది అన్నట్లుగా బోధ తీసుకొస్తారు. కానీ మానవ స్వభావము దైవిక స్వభావము మిళితం అవ్వలేదు. ఇవి 2 వేరువేరు, కలిసే ఉన్నాయి కానీ ఈ 2 మిళితం అయిపోలేదు. బ్లెండింగ్ అనేటువంటి మాట తప్పుగా ఉపయోగించారు. బ్లెండింగ్ చేయబడలేదు అంటే ఈ రెండిటిని కలగలిపేసి ఇంకొక కొత్త స్వభావాన్ని తీసుకురాకూడదు ప్రియులారా. ఇవి 2 మానవ స్వభావము దైవిక స్వభావము 2 వేరువేరు స్వభావాలు.
అవి రెండు క్రీస్తులో ఏకకాలంలో నివసించాయి అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత స్వభావాల మధ్య లక్షణాలు బదిలీ చేయబడలేదు. స్వభావాల మధ్య లక్షణాలు బదిలీ చేయబడలేదు అంటే ఇప్పుడు మానవ స్వభావం ఉంది క్రీస్తులో, దైవిక స్వభావం ఉంది. దైవిక స్వభావంలో క్రీస్తుకి అనంత జ్ఞానం ఉంది కదండి. దైవిక స్వభావంలో ఆయన ఎలాంటి వాడు? అనంత జ్ఞాని. అంటే ఆయనకు తెలియలేదంటే ఏమీ లేదు, సర్వం ఆయనకి తెలుసు. కానీ మానవ స్వభావంలో ఇంత జ్ఞానం ఆయనకు ఉందా? మానవ స్వభావాన్ని బట్టి లేదు. ఎందుకంటే మానవుడు పరిమితమైన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సర్వమును గురించిన జ్ఞానమును మానవునికి లేదు. ఇప్పుడు అనంత జ్ఞానము, పరిమితమైనటువంటి నీ జ్ఞానం తక్కువగా ఉంది కాబట్టి నాకు ఆ దైవిక సంబంధమైన జ్ఞానము అపరిమితమైనది కాబట్టి నా జ్ఞానములోది నీకు కొంత ఇస్తున్నానని ఈ బదలాయింపు దైవిక గుణలక్షణాలు లేకపోతే దైవిక స్వభావాలు ఇందులోంచి మానవ స్వభావంలోనికి రాలేదు, లేకపోతే మానవ స్వభావంలోంచి దైవిక స్వభావంలోనికి ఆ లక్షణాలు వెళ్ళలేదు. రెండు వేరువేరుగానే ఉన్నాయి. దైవిక స్వభావము వేరు, మానవ స్వభావము వేరుగానే ఉంది. స్వభావాల మధ్య ఆమె బదిలీ అనేటువంటిది, ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటుంటే ఆయన అనంత జ్ఞానాన్ని ఉపయోగించి మానవుడిగా ఈయన జ్ఞానాన్ని సంపాదించేవాడు. ఏ విషయం కూడా ఈయనకి తెలియలేనటువంటి విషయం ఉండకపోదును. లాజర్ని ఎక్కడ పాతి పెట్టారు అని ప్రభు అడిగారంటే నిజంగానే ప్రభువుకి ఎక్కడ పాతి పెట్టారో ఆయనకి తెలియదు. మానవుడిగా ఆయనకి తెలియదు. దేవుడుగా దైవిక లక్షణంగా లేకపోతే దైవిక స్వభావాన్ని ఉపయోగించి సర్వము ఆయనకి తెలుసు. మానవుడు ఎక్కడక్కడ ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు అనే ప్రతి జ్ఞానము ఆయనకి ఉంది. కానీ ఈయన మాట్లాడింది మానవ స్వభావంలో నుండి ఈయన ఎక్కడ పాతి పెట్టారు లాజర్ అనేటువంటి మాటను ఉపయోగించారు. కాబట్టి లక్షణాలు దైవిక స్వభావం నుండి మానవ స్వభావానికి, మానవ స్వభావం నుండి దైవిక స్వభావానికి ట్రాన్స్ఫర్ అనేటువంటిది బదిలీ చేయబడలేదు. తర్వాత భౌతిక మరియు అభౌతిక స్వభావాలు ఊహించబడినటువంటివి. మానవ స్వభావంలోని ఏ భాగం కూడా విస్మరించబడలేదు. క్రీస్తుకి ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. మానవునికి మనకి ఎన్ని బోన్స్ ఉన్నాయో ఆయనకి అన్ని బోన్స్ ఉన్నాయి. మనకి ఏమేమి అవయవాలు ఉన్నాయో ప్రభువుకి అలాంటి అవయవాలు ఉన్నాయి. సమస్తం కూడా మనిషికి ఉన్నట్లుగానే ఉన్నాయి. లేనిది ఏదైనా ఉన్నదంటే ప్రభువుకి మానవ వ్యక్తిత్వం మాత్రమే లేదు, దైవిక వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ వాక్యం యొక్క మానవత్వము ఎన్నడూను దైవత్వాన్ని ఊహించుకోలేదు. అంటే దేవుడు క్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించాడు కాబట్టి ఈ శరీరము దైవిక లక్షణాలు కలిగి ఉంది అని చెప్పడానికి లేదు. ఈ స్వభావము మానవ స్వభావమే. కొన్ని పరిమితులు ఈ స్వభావానికి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి మానవ స్వభావానికి ఉన్నవి? ఇవి ఏంటంటే ఇది ఇమోషన్స్తో కూడుకున్నటువంటివి. చాలాసార్లు ఆయనకి కోపం వచ్చేసేది, చాలాసార్లు ఆయన ఏడ్చినటువంటి పరిస్థితులు, ఆకలి దప్పులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఇలాంటివి అన్నీ కూడా మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా మానవుడు ఎలాగైతే జీవించాడో అలాంటి గుణలక్షణాలను ప్రభువు కలిగినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అయితే వాక్యము, శరీరము ఆ రెండు కూడా ఏకకాలంలో ఐక్యము చేయబడినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. మానవత్వం వాక్యానికి లోబడినటువంటి పరిస్థితి. కొన్నిసార్లు ఈ రెండిట్లో ఏ స్వభావము అధికమైనటువంటిది? దైవిక స్వభావమా, మానవ స్వభావమా? దైవిక స్వభావమే అధికమైంది. కాబట్టి కొన్నిసార్లు ఈయన శరీరం కూడా దైవిక స్వభావానికి లోబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దైవిక స్వభావానికి లోబడటాన్ని మనం చూస్తాం. ఎక్కడ మనం దీన్ని చూడగలుగుతామంటే గెత్సెమనే వనములో మనం చూసినప్పుడు ఈయనకి మానవుడిగా ఒక ఇష్టం లేకపోతే ఒక చిత్తం ఉండింది. ఏంటి చిత్తం అంటే ఆ గిన్నెను చూసినప్పుడు, శ్రమల పాత్రను చూసినప్పుడు ఈ శ్రమలు నేను అనుభవించాలా, ఈ కష్టాలు నేను పడాలా
అని ప్రభు ప్రార్థించాడు. ఏమనంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించే, ఈ శ్రమలు నా యొద్ద నుండి తీసివేసే అని ఒక మానవుడిగా ఈయన ప్రార్థించాడు. ఆ శ్రమల్ని తట్టుకునేటువంటి స్థితి ఆయనకి లేక, అదే సేమ్ టైం నా చిత్తం అయినను, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి అని మానవ చిత్తాన్ని సప్రెస్ చేసి దైవిక చిత్తానికి ఆయన లోబడినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మానవ చిత్తం కూడా దైవిక చిత్తానికి లోబడటాన్ని మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవ. కాబట్టి ఆ వాక్యము రెండు స్వభావాల్ని ఏకరీతిలో, ఇటు దైవిక స్వభావము, మానవ స్వభావము రెండు కలిసి ఏకకాలంలో అవి ఆయన కలిగి ఉన్నారనే విషయాన్ని చూస్తా ఉన్నాం. తర్వాత ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 10వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనము తర్వాత యోహాను యొక్క స్థితిని గురించి మనం కొన్ని విషయాలు మనము చదవగలుగుతా ఉన్నాం. దాదాపుగా 15వ వచనము నుండి మనం చదివిస్తే, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందు ఉన్నవాడు. ఇక్కడ ఒక పొడుపు కథలాగా ఇక్కడ ఒకటి మనం చూస్తా ఉన్నాం. నా వెనక ఉన్నవాడు నాకంటే ముందు ఉన్నవాడు అంట. చూడండి, ఆ మాటను గమనించారు మీరు? నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందున్నవాడు. నా వెనక ఉన్నవాడు నాకన్నా ముందున్నవాడు. ఇది యోహాను కంటే వెనక ఉండడం ఏంటి, మరలా యోహాను కన్నా ముందు ఉండడం ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి మనం గమనించాలి. దీన్ని ఆలోచించాల్సినటువంటి విధానము ఎలాగా అంటే, యోహాను యొక్క జన్మాన్ని మనం పరిశీలన చేసినప్పుడు జకర్యా ఎలిజబెతులకు దేవదూత ప్రత్యక్షమై మీకు కుమారుడు అనుగ్రహింపబడతాడని చెప్పడం, అది జరిగినటువంటి 6 నెలల తర్వాత మరియా గర్భవతి అయినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే 6 నెలలు బాప్తిస్మిచ్చే యోహాను, 6 నెలలు యేసుక్రీస్తు ప్రభు కన్నా పెద్దవాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ మాట యోహాను అన్నటువంటి మాట ఏంటంటే, నా వెనక వచ్చేవాడు అంటే నేను ముందు వస్తున్నాను, ఆయనకి మార్గాన్ని సిద్ధపరచడానికి నేను వస్తున్నాను, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నా వెనక వస్తున్నాడు అని నా వెనక ఉన్నటువంటి వాడు. కానీ నాకన్నా ముందున్నవాడు అని యోహాను చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, శరీర రీత్యా క్రీస్తు ప్రభువారు నా తర్వాత 6 నెలల తర్వాత నా తర్వాత ఆయన జన్మించాడేమో కానీ శరీరం ధరించక ముందు ఆయన నాకన్నా ముందు నుంచి ఉన్నవాడు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎంత ముందు నుంచి ఉన్నాడు? భూమి ఏర్పడక ముందు నుంచి, ఆది కన్నా ఇంకా పూర్వము నుండి, భూతకాల పూర్వము నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిత్యత్వము నుండి ఆయన ఉనికిని కలిగి ఉన్నారనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి యోహానికి మధ్య తేడా 6 నెలల సమయం. ఈ 6 నెలల యోహాను ఇక్కడ పుట్టినట్లయితే ఈయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా వెనక వస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇదే యోహాను నాకన్నా ముందున్నాడు క్రీస్తు ప్రభు అనడం వెనక అర్థం ఏంటంటే, ఈయన నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నా వెనక ఆయన వస్తున్నాడు, కానీ నాకన్నా ముందు నుంచి ఆయన ఉన్నవాడు. మానవత్వంలో ఇప్పుడు పుట్టాడు, శరీరాన్ని ధరించి నా తర్వాత 6 నెలల తర్వాత ఈయన పుట్టాడేమో కానీ నిత్యత్వం దైవత్వములో మాత్రం ఆయన యుగములో ఏర్పడక ముందు నుంచి, భూమి ఏర్పడక ముందు నుంచే నిత్య పూర్వము నుండి ఆయన ఉనికిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ పజిల్ ఏంటంటే, నా వెనక వచ్చేవాడు నాకన్నా ముందున్నవాడు అనేటువంటి అర్థం ఏంటంటే, వెనక వస్తున్నాడు అంటే శరీరధారి అయిన క్రీస్తు గురించి చెప్తున్నాడు. నా ముందు కూడా ఆయన ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన దైవత్వములో
ఆయన నిత్యత్వము ఉనికిని కలిగి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులను. అయితే చూడండి, నా తర్వాత అనేటువంటిది క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి చెప్తున్నాడు. నా ముందు అనేటువంటిది క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి మానవుడు దేవుడు రెండు కలిపి దైవనరుడుగా క్రీస్తు ప్రభువుని గురించి యోహాను మరి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులను. అయితే ఈ వచనాల్లో కింద వచనాల్లో మనం చూసినట్లయితే 17 నుంచి 16 వచనం నుండి కింద మనం చూస్తే, క్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావడముల వలన కొన్ని ఆశీర్వాదములు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. ఉదాహరణకి 1వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, ఈ వాక్కు యొక్క ప్రధానమైనటువంటి విధి అయితే ఫంక్షన్ ఏంటంటే, వాక్కు చేసేటువంటి పని ఏంటంటే, ఆది నుంచి ఆయన చేసేటువంటి పని ఏంటి, తండ్రిని లేదా దేవుణ్ణి ప్రత్యక్షపరచడము. దేవుణ్ణి ప్రత్యక్షపరచడమే వాక్కు యొక్క పని. వాక్కు చేసే పని ఏంటంటే దేవుణ్ణి ప్రత్యక్షపరచడం. ఆది ఆదాములకు దేవుని గురించి ప్రత్యక్షత ఇచ్చింది పతనం అవ్వకముందు. పతనం అయిన తర్వాత ఆదాము అవ్వలకు దేవుని గురించి ప్రత్యక్షత ఇచ్చింది. శరీరధారి అయిన తర్వాత కూడా ఈ వాక్కు ఏం చేసిందంటే ఎవరిని ప్రత్యక్షపరిచింది? తండ్రిని ప్రత్యక్షపరిచింది. నన్ను చూచివాడు తండ్రిని చూచిన వారితో సమానం. నేను మాట్లాడే మాటలు నా అంతటి నేను మాట్లాడట్లేదు, తండ్రి నాకు ఇస్తే తప్ప ఆ మాటలు నేను మీకు తెలియచేయట్లేదు. అంటే ఎవరిని ఎగ్జిబిట్ చేస్తున్నాడు, ఎవరిని ఆయన మేనిఫెస్ట్ చేస్తున్నాడు అంటే తండ్రిని ఆయన బహిర్గతం చేస్తున్నాడు, లేకపోతే ప్రత్యక్షపరుస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి కుమారుని వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన తండ్రిని మనకి చూపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది 13వ వచనములో మనం చదివినప్పుడు, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు 12 నుంచి విశ్వాసం నుంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు అయ్యేటువంటి గొప్ప అవకాశం కలుగుతుంది. ఎవరి ద్వారా ఇది కలుగుతుంది? క్రీస్తు యేసు ద్వారా. క్రీస్తు యేసుని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఆయన ఆ విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందు మనం ఉంచే విశ్వాసం ద్వారా మనం ఆ తండ్రికి ఎలాగా చేయబడతామంటే దేవుని పిల్లలుగా మనం చేయబడతా ఉన్నాం. కాబట్టి అది గొప్ప భాగ్యము అని మనం గ్రహించాలి. తర్వాత 14వ వచనం కూడా మనం చదివితే 13 నుంచి చదువుదామండి. వారు దేవుని పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన యుద్ధ నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని మహిమను మనం కనుగొనేటువంటి గొప్ప భాగ్యము కలుగుతుంది. దేవుని మహిమను మనం కనుగొనేటువంటి భాగ్యం. ఏమన్నా మోషే ఈ ప్రార్థన చేశాడు, ఏమని? నీ మహిమను నాకు కనపరచు అని ప్రార్థించాడు. నిజంగా మోషే దేవుని మహిమను చూశాడా అంటే పార్షియల్గా చూశాడు. నేను మహిమను కనపరుస్తాను, నన్ను నువ్వు చూడలేవు, చూసి నరుడు బ్రతకలేడు, కాబట్టి నేను దాటిపోయేటప్పుడు నిన్ను కొండ సందులో నిన్ను భద్రం చేస్తాను, నా చేతితో నీకు అడ్డు పెడతానని వెనక భాగాన్ని మాత్రం మోషేకు దేవుడు చూపించి ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం ఆయన తండ్రి ఎలా ఉంటాడు అంటే భౌతికమైనటువంటి ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటాయి, చెవులు ఎలా ఉంటాయి, జుట్టు ఎలా ఉంటుంది, ఇది కాదు చెప్పేది. ఆయన గుణలక్షణాలని, దేవుడు అన్నటువంటి వాడు, తండ్రి అయిన వాడు, ఇలాంటి ప్రేమామయుడు, ఇంత కనికర సంపన్నుడు, ఇంత దయగలవాడు, ఇంత కనికరం గలవాడు అని దేవుని యొక్క గుణలక్షణాలని క్రీస్తు ప్రభు వారు తనలో తాను దేవుణ్ణి చూపించగలిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే
ఆయన ఈ మాట అన్నారు. ఆ ఫిలిప్ అడిగినటువంటి ప్రశ్నకి, అయ్యా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అని ఫిలిప్ అడుగుతుంటే అన్నాడు, నన్ను చూచి కూడా ఇంకా తండ్రిని చూడాలని నీవు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని ఆ ఫిలిప్ని అడుగుతా ఉన్నాడు దేవుడు ప్రభువారు. అంటే నన్ను చూచిన వాడు నన్ను పంపిన తండ్రిని చూచినట్లు, అంటే తండ్రి గుణలక్షణాలన్నింటినీ క్రీస్తు ప్రభువారు కనపరచినట్లుగా ఆయన మహిమను మనం చూచినటువంటి పరిస్థితిగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. అందుకనే 18వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే. తండ్రిని ఎవరు బయలుపరిచారంటే కుమారుడే బయలుపరిచాడు. తండ్రి ఇలా ఉంటాడు అని సాక్షాత్తు తండ్రిని ప్రతిబింబించినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ పత్రికలో కూడా రాయబడుతుంది, ఆయన మహిమ యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు, ఎగ్జాక్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఆయన గురించి రాయబడింది. క్రీస్తు ఎవరంటే మనం అద్దంలో చూసుకుంటే మన యొక్క ప్రతిబింబం అద్దంలో ఎలా కనబడుతుందో అలాగా దేవుని యొక్క ప్రతిబింబము క్రీస్తులో కనబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఆయన మహిమను, ఆయన సన్నిధిని మనము క్రీస్తు ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత 17వ వచనాన్ని మనం చదివితే 17వ వచనము, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగింది. కృపయు సత్యము క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడ్డాయి. కృప లేకపోతే మనం క్రీస్తుని అంగీకరించలేము, దేవుని యొద్దకు మనము రాలేము. కాబట్టి గొప్ప భాగ్యము, మనము అర్హత లేని వాటిని పొందగలిగినటువంటి స్థితికి దేవుడు మనల్ని చేర్చడానికి ఈ కృపే మనకు ఆధారమై ఉన్నది. అట్టి కృప ఎవరి ద్వారా కలుగుతుంది? కృపా సత్యములు క్రీస్తు ద్వారా కలుగుతుంది మనకనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఈ 18వ వచనములో కూడా మనం చదివితే, ఇందాక చదివాం కదా, క్రీస్తే ఆయన్ని తండ్రిని బయలుపరిచాడు. క్రీస్తే తండ్రిని బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అనేటువంటి వాడు ఎవడో అనేది ఎవరికి తెలియదు. ఎవరో ఆయన్ని చూడలేదు. తండ్రి ఇది అని ఎవరో చూడలేదు. మరి తండ్రి ఎవరని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన యొద్దకు ఈ డిస్కషన్ అదే 8వ అధ్యాయంలో మనము చూసాం కదా. ఇది వరకు కూడా ఫిలిప్పు తోమా మధ్యన మనం జరిగిన 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ డిస్కషన్ మనం చూసాం. ఏంటంటే తండ్రి వద్దకు నేను వెళ్ళిపోతున్నాను, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, దానికి నేను వెళ్ళే ప్రదేశానికి మార్గం మీకు తెలుసు అని ప్రభు చెప్తున్నారు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు ఆ మార్గము తెలియదు అని. అయితే ప్రభు వారు చెప్పినటువంటి ఆ విధానము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు చెప్పినటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తండ్రి యొద్దకు మార్గాన్ని తెలుసుకోవడానికి నేనే మార్గం అని ప్రభువు చెప్పిన తర్వాత తండ్రిని బయలుపరచినటువంటి ఆ వ్యక్తిగా క్రీస్తును మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ డిస్కషన్ తర్వాత మనం చూసినట్లయితే తండ్రిని చూపించు, తండ్రి వద్దకు వెళ్తున్నావు కదా, తండ్రిని మాకు చూపించు అంటున్నప్పుడు ప్రభువారు చెప్పారు, నేనే తండ్రి, నన్ను చూచివాడు తండ్రిని చూచిన వానితో చూచినట్లే అనేటువంటి మాటను మనం చూసి ఉన్నాం. అది క్రీస్తు ద్వారా మనకు కలిగింది. తండ్రిని చూడగలిగినటువంటి భాగ్యము ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా మనకు కలిగింది. క్రీస్తే లేకపోతే తండ్రిని ప్రత్యక్షపరిచేటువంటి స్థితి మనకి లేకపోదును. తండ్రి ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు అనేటువంటి విధానం మనకి తెలిసి ఉండేది కాదు. క్రీస్తే ఆయనను బయలుపరిచారు. ఇది తండ్రి అని తండ్రిని మనకి తెలియపరిచిన వ్యక్తి క్రీస్తు ప్రభువారు. కాబట్టి క్రీస్తు వల్ల ఇట్టి ఆశీర్వాదం, తండ్రిని చూడగలిగినటువంటి ఆశీర్వాదము మనకి కలుగుతుంది. అంతేకాదు 29వ వచనములో కూడా మనం చదివితే 1వ అధ్యాయం 29వ వచనము, మరునాడు యోహాను యేసు రాగా ఆయన చూచి, ఇదిగో
లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు యేసు ద్వారా మనం కలిగినటువంటి మరొక ప్రయోజనం ఈ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, లోక పాపములకు ప్రాయశ్చిత్తము, మన అపరాధములకు మరి ప్రాయశ్చిత్తము క్రీస్తు ద్వారా మనకి కలుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 1వ అధ్యాయంలో క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు, దేవుణ్ణి ఆయన బహిర్గతం చేస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవుని పిల్లలుగా క్రీస్తు ద్వారా మనం ఉండగలుగుతున్నాం. దేవుని సన్నిధిని క్రీస్తు ద్వారా మనం పొందగలుగుతున్నాం. కృపా సత్యములు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాయి. క్రీస్తు దేవుణ్ణి ఆయన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మన అపరాధములన్నింటినీ కూడా తొలగించేయడానికి క్రీస్తు ప్రభువే ఆధారమై ఉన్నాడనే విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా ఇలాంటి ఆశీర్వాదములు మనం పొందుకోగలుగుతా ఉన్నాం. తర్వాత ఈ 17వ వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చింది మోషే. యూదులు మోషేని చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కొలుస్తారు. పితరులలో అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తర్వాత అంతటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో యూదుల కంటే మోషే. ఎందుకంటే ఆయన ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది కాబట్టి ఆయన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం, మోషే ద్వారా మరి ఆ లోకంలోనికి వచ్చింది ఏంటంటే ధర్మశాస్త్రం వచ్చింది. ఈ ధర్మశాస్త్రం వల్ల ఏం కలిగింది మనుషులకి అని మనం చూడగలిగితే, అది న్యాయము, ఒక న్యాయం లాంటిది ధర్మశాస్త్రం. ఏంటి ఆ న్యాయం అంటే, ఇదిగో నువ్వు పాపం చేసావు కాబట్టి పాపమునకు ఈ పాపము నువ్వు అతిక్రమించావు, ఈ రూల్ని, ఈ లాని, లేకపోతే ఈ ఆజ్ఞని నువ్వు అతిక్రమించావు కాబట్టి నీకు ఈ శిక్ష అని నీ మీదకి ఏం తీసుకొస్తుందంటే శిక్షను తీసుకుని వస్తూ ఉంది. అంటే ధర్మశాస్త్రము తప్ప అంటే ధర్మశాస్త్రం తప్పు లేదు, ధర్మశాస్త్రంలో ఏ తప్పు లేదు. మరి ఎవరిలో తప్పు ఉంది? మానవ స్వభావంలో తప్పు ఉంది. మానవుని స్వభావము బాల్యము నుండి ఎలాంటిదంట? చెడ్డదైపోయింది. పాపము మానవులోనికి రావడం వల్ల స్వభావము మంచిదిగానే ఉండేది. క్రీస్తు దేవుడు ఆ మానవుని సృజించినప్పుడు స్వభావం మంచిదిగానే ఉంది. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో మానవ స్వభావము చెడిపోయింది. చెడిపోయిన స్వభావం వలన ఈ ధర్మశాస్త్ర ఆచరణ లోనికి తీసుకొచ్చినప్పుడు ఈ స్వభావం, మానవుని స్వభావం చెడ్డదైనందువలన మనిషి మీదకి ఆ శిక్ష అనేటువంటిది, ఆ శాపం అనేటువంటిది వస్తూ ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా మనుషుల మీదకి ఆ మోషే ద్వారా ఏమొస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ యూదుల మీదకి ఈ మోషే ఏం తీసుకొచ్చాడంటే ఒక విధంగా శాపాన్నే తీసుకొచ్చాడు. ఆశీర్వాదం పొందడానికి ఏ అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఆశీర్వాదం వారికి వస్తుంది? ఆ ఆజ్ఞల్లోని, ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞను వారు పాటిస్తే అప్పుడు ఆశీర్వాదం. కానీ అంత అన్ని ఆజ్ఞలు పాటించేటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉందా అంటే మానవుని దగ్గర లేదు. కాబట్టి ఆశీర్వాదానికి బదులుగా శాపమే వీరి మీదకి వస్తూ ఉంది ఎక్కువగా. కాబట్టి మోషే దేన్ని తీసుకొచ్చాడు ఇండైరెక్ట్గా అంటే మానవుల మీదకి శాపం తీసుకొచ్చినటువంటి వ్యక్తికి కారకుడిగా అయ్యాడు. కానీ క్రీస్తు మనుషులకి ఏం తీసుకుని వచ్చాడంటే కృప తీసుకొచ్చాడు. కృప ఏంటంటే గ్రేస్, మనం పొందలేనటువంటిదా. ఇది వరకు 10th క్లాస్లో మనం చూసేవారం కదా, గ్రేస్ మార్కులని కలిపేవారు. ఎవరైనా ఒక వ్యక్తి అన్ని పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో మాత్రం ఫెయిల్ అయిపోతే, 2-3 మార్కుల్లో ఫెయిల్ అయిపోతే, అలాంటి వ్యక్తులకి ఆ మార్కుల్ని కలిపి దాన్ని ఏమనేవారంటే గ్రేస్ మార్క్స్ అనేవారు. ఆ మార్కుల్ని కలిపి అతన్ని పాస్ చేసేవారు. అంటే ఇతడు పొందలేనటువంటి స్థితి, ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిని పాస్ చేసేటువంటి ఆ మార్కులు యాడ్ చేయడం వల్ల పాస్ అయ్యేటట్లుగా చేసేది. అంటే అతను పొందలేనిటువంటి ఆ అర్హతని ఒక కృప, గ్రేస్ మార్కుల ద్వారా పొందగలిగినటువంటి స్థితి. అలాగే మానవుడు కూడా
ఒక స్థాయి ఉంది, దేవుడు పెట్టిన స్థాయి ఒకటి ఉంది. ఆ స్థాయిని మనం ఎప్పుడూ చేరుకోలేకపోతున్నాం, ఎప్పుడు మనం అందుకోలేకపోతున్నాం ఈ స్థాయిని. కాబట్టి ప్రభు కృప ఏం చేసిందంటే ఈ స్థాయిని ఏం తగ్గించేయలేదు, కానీ మనుషులకే దేవుని కృపను అనుగ్రహించి ఆ స్థాయికి వచ్చేటట్లుగా దేవుని కృప మనకు సహాయపడింది. దేవుని స్థాయిని అందుకునేటువంటి స్థితికి కృప మనల్ని చేర్చింది. కాబట్టి క్రీస్తు ద్వారా అది మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారి ఇద్దరిలో? ప్రజల మీదకి శాపం తీసుకొచ్చినటువంటి మోషేనా, లేకపోతే ప్రజలు పొందనర్హత లేనటువంటి దేవుని స్థాయికి కృపను సత్యాన్ని తీసుకొచ్చినటువంటి క్రీస్తు ప్రభువారా అని మనం ప్రశ్నిస్తే క్రీస్తు ప్రభువారే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు యూదుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా భావించేటువంటి మోషేని తగ్గించి క్రీస్తు ప్రభువుని భక్తుడు పైకి తీసుకుని వస్తున్నాడు. ఈయన మోషే కన్నా గొప్పవాడు అనేటట్లుగా ఈయన్ని గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రములో ఉన్నవి కూడా ఎలాంటివి? అవి ధర్మశాస్త్రము యోహాను హెబ్రీ పత్రికలో మనం చూడగలిగితే ధర్మశాస్త్రం గురించి రాయబడింది ఏంటంటే, ఇవి రాబో విషయముల యొక్క ఛాయే గాని వాస్తవం కాదు అనే విషయాన్ని మనం ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పబడినప్పుడు మనం అక్కడ చదివాము. కాబట్టి ధర్మశాస్త్రములు అన్నీ కూడా ఛాయ అనగా సాదృశ్యాలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవి ఎక్కడ వాస్తవం అయినాయి? క్రీస్తులో సమస్తం కూడా నెరవేరిని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేమిలారా. కాబట్టి ఈ వాక్కుకును శరీరధారి అయిన వాక్యానికి మోషేకు ఉన్నటువంటి సంబంధం మనం చూస్తే, మోషే సేవకుడిగా ఉండడాన్ని మనం చూసి ఉన్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయమును మనం చూసినప్పుడు దేవుడు ఒక ఇల్లుని కడతంటే ఆ ఇంటిలో మోషే ఎలాంటి వాడంట? ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక సేవకుడిగా మోషేను అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివితే, ఒక ఇల్లు కట్టబడుతుంది. ప్రతి ఇల్లు ఎవరి ద్వారా ఒకరి ద్వారా కట్టబడుతుంది. అయితే దేవుడే కట్టేస్తా ఉన్నాడు ప్రతి ఇల్లుని కూడా. ఘనత అర్హుడు ఎంచబడడు, యేసుక్రీస్తు ప్రభువారు మోషే కన్నా ఎక్కువగా గనుడుగా ఆయన ఎంచబడారు. ఎందుకు ఆయన మోషే కన్నా గనుడుగా ఎంచబడ్డాడంటే, మోషే నివసిస్తున్న ఇంటిని కట్టినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కట్టిన ఇల్లులో మోషే ఒక సేవకుడుగా ఉన్నాడు. మోషే పరిచారకుడుగా ఉండి దేవుని కట్టినటువంటి ఆ ఇల్లులో నమ్మకమైన వ్యక్తిగా. కాబట్టి ఇప్పుడు కట్టినటువంటి వ్యక్తి గొప్పవాడా, లేకపోతే కట్టిన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తి గొప్పవాడా అంటే ఇల్లు కట్టినటువంటి ఆ ఓనరే గొప్పవాడు. కాబట్టి క్రీస్తు ప్రభువారు కట్టిన ఇంట్లో మోషే ఒక పరిచారకుడిగా ఉన్నటువంటి సంగతిన ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ యూదులకి యోహాను రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన మోషే కన్నా గొప్పవాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందేమో కానీ క్రీస్తు వలన కృప, అపరిమితమైనటువంటి కృప మానవులకి అనుగ్రహింపబడింది అని ఆయన యొక్క ఉన్నత స్థాయిని యోహాను భక్తుడు హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత చూసి ఉన్నాం, మరి తండ్రిని ప్రత్యక్షపరిచినటువంటి ఘనత క్రీస్తు ప్రభువుకి కలిగింది. దేవుణ్ణి ఎవరు చూపించగలిగారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే మానవులకి దేవుణ్ణి ప్రత్యక్షపరచగలిగారు, చూపించగలిగారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే, మనం అంటాం మానవుల్ని రక్షించడానికి వచ్చాడు అని మనం అంటాం. అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకం కంటే? మానవులు రక్షించడానికి అని అంటాం. అది వాస్తవమే, కాదని అన్నాం. కానీ దానికన్నా ప్రధానమైనటువంటి విధి ఏంటంటే, మనుష్యులకు తండ్రి దేవుడంటే ఎవరో తెలియదు మనుష్యులకి. ఆ దేవుడు అనేటువంటి వాడు ఇలాంటి వాడు,
ఇలాంటి గుణలక్షణాలు కలిగిన వాడు, ఇలాంటి స్థితిగతులు కలిగిన వాడు ఈయన దేవుడు అని ఆ దేవుణ్ణి కనిపించని దేవుణ్ణి చూపించడానికి మానవ రూపంలో క్రీస్తు అవతరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రధానమైనటువంటి విధి ఏంటంటే క్రీస్తు ప్రభువు రావడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి తండ్రిని ప్రత్యక్షపరచడానికే వచ్చి ఉన్నారు. తర్వాత మానవుల్ని విమోచించిన ఆన్సర్లన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రధానమైనటువంటి విధి ఏంటంటే తండ్రిని ప్రత్యక్షపరచడానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 19 నుంచి 28 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే యోహాను గురించినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఈ మాటలు రాయబడుతున్నాయి. ప్రధానంగా అతనికి 5 ప్రశ్నలు వేశారు. 5 ప్రశ్నలు యోహాన్ని అడుగుతున్నారు. ఈ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు 5 ప్రశ్నలు వేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే మొదటి ప్రశ్న 19వ వచనంలో మనం చదువుతున్నాం. నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపించినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం. మొదటి ప్రశ్న ఏంటి, ఏం అడగాలని అనుకున్నారంటే వాళ్ళు, నీవెవడు, హూ ఆర్ యూ అనేటువంటి మాట వాళ్ళు యోహాను గురించి బాప్తిస్మిచ్చే యోహాను గురించి అడుగుతా ఉన్నారు. అయితే ఆ మాటను దానికి అర్థం మనము చూడగలిగితే నీవు మెస్సియవా అని అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతాము. అతడు 20వ వచనంలో మనం చూస్తే క్రీస్తు కానని ఒప్పుకొని. క్రీస్తు అనంటే ఇక్కడ వారు అడిగిన ప్రశ్న నీవు క్రీస్తువా అని మొదటగా అడుగుతా ఉన్నారు. క్రీస్తు అనేటువంటి మాటకు అర్థము మెస్సియా. మెస్సియా అంటే ఇంకొక అర్థాన్ని మనం చూడగలుగుతాం, అభిషక్తుడు అనే అర్థం. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడు అని. ఎవరిని అభిషేకించేవారు? ఇదివరకుడు దినాల్లో ఎవరిని అభిషేకిస్తారంటే రాజులను అభిషేకిస్తారు. అంటే నువ్వు యూదుల రాజుగా వచ్చిన వాడివి నీవేనా అని ఇండైరెక్ట్గా ఈ బాప్తిస్మిచ్చే యోహాన్ని అడుగుతా ఉన్నారు. ఉదాహరణకి మనం చూస్తే సమూయేలుని మనం చూడగలిగితే అతడు యెషే కుమారులలో ఒకరిని రాజుగా ప్రతిష్ఠించడానికి తైలం బుడ్డు పట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడు కాదు అని దేవుడు వారందరినీ పిల్లలందరినీ తృణీకరిస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా నీకు పిల్లలంటే కడబడిన వాడు ఒకడున్నాడు, వాడు అక్కడ గొర్రెలు కాస్తున్నాడు. వెంటనే పిలిపించమంటే పిలిపించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే అతడు తన తైలం తీసుకుని అతని తల మీద పోసి అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పటికి సౌలు రాజుగా కొనసాగుతా ఉన్నాడు. అయితే సౌలు అతడు చనిపోయేంత వరకు కూడా అతడే రాజుగా ఉన్నాడు. తదనంతరము దావీదు రాజ్యాన్ని టేకప్ చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరిని ఇక్కడ అభిషేకం చేస్తారంటే పాత నిబంధనలో రాజుని నూనె పోసి వారిని ప్రతిష్ఠించి అభిషేకించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నీవు అభిషక్తుడువా అనగా నీవు మెస్సియవా అంటే దాని అర్థం ఏంటంటే నీవు అభిషేకింపబడిన రాజువా అని యోహాను గురించి అడుగుతా ఉన్నారు. ఎందుకు వీరు అలా అడుగుతున్నారు? నీవు మెస్సియవా అని ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళు దేని కొరకు కనిపెడతా ఉన్నారు? యూదుల విమోచన కొరకు కనిపెడతా ఉన్నారు. మనం చూస్తే ఏమంటాం, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అప్పుడు అన్న అనేటువంటి ప్రవక్తని కానీ లేకపోతే సమూయేలు కానీ సుమియోని కానీ లేకపోతే మిగిలిన కొంతమంది ఆ క్యారెక్టరిస్టిక్స్ని చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా యూదుల విమోచన కొరకు కనిపెట్టినటువంటి వారుగా ఉన్నారు. అంటే పాత నిబంధన ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి కొంతకాలము నిశ్శబ్ద కాలము, మలాకీ తర్వాత 450 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు. వారందరూ ఆ నిశ్శబ్ద కాలం అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా దేవుని ప్రత్యక్షత
ఏమంటాం, జకరియా ఎలిజబెత్ దగ్గర ఒక్కసారిగా అప్పటి వరకు ఎవరు దేవుని ప్రత్యక్షత ఎవరికీ రాలేదు. ఈ 400 సంవత్సరాలు చీకటి కాలం అని పిలుస్తారు. ఈ కాలంలో దేవుడు మాట్లాడిందే లేదు. ఏ యొక్క ప్రవక్తకి ఏ ప్రవచనం రూపంలో ఏ యొక్క దేవుని గురించిన ఆ విషయాలు తెలియపరచబడలేదు. ఉన్నట్టుండి కట్ చేస్తే జకరియా ఎలిజబెతుల దగ్గర మాత్రమే ఉన్నట్టుండి దేవుని వాక్కు ప్రత్యక్షమై యోహాను గురించినటువంటి మాట వినిపింపబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరందరూ దేని కొరకు కనిపెడతా ఉన్నారంటే, యూదుల రాజు వస్తాడు, ఆయన మమ్మలను విమోచిస్తాడు అని వారి విమోచన కొరకు కనిపెట్టినటువంటి వారుగా ఈ వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం. అందుకే వారు యోహాను రాగానే యోహాన్ని అడిగింది ఏంటంటే, నువ్వు యూదుల రాజు నీవేనా, అభిషేకం చేయబడినటువంటి రాజు నీవేనా అని యోహాన్ని అడగడాన్ని మనం చూస్తున్నాం. యోహాను చెప్పాడు, అయ్యా నేను యూదుల రాజుని నేను కాదు, నా వెనక ఒకడు వస్తున్నాడు అనేటువంటి మాట ఆ తర్వాత చెప్పాడు. కానీ మొదటి ఆన్సర్ అయితే మాత్రం నేను యూదుల రాజును కాను అని అతడు ఇచ్చిన జవాబులో మనం చూస్తున్నాం. చూడండి, క్రీస్తును కానని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇతడికి తెలుసు, జకరియా ఎలిజబెత్లకు కూడా తెలుసు ఇతడు క్రీస్తు కాడని. ఎలా తెలుసు అని మనం ఆలోచన చేస్తే, ఒక జీనియాలజీని గనక మనం ఆలోచన చేసి చూస్తే, ప్రభువు యొక్క అంటే సువార్త ఆయా వ్యక్తులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు మనం చూస్తే, రాజుల వంశము ఎక్కడి నుండి వస్తుంది, యోధా గోత్రము నుండి వస్తుంది అనే విషయాన్ని మనం చూసాం. యోధా గోత్రము నుండి రాజుల వంశము వస్తాం. అయితే ఈ యొక్క జకరియా ఎలాంటి వాడు అనేటువంటిది మనం చూస్తే, ఏ వంశపు వాడు అని మనం చూస్తే, ఇతడు లేవీయుడు, ఇతడు యాజకుడు అనే విషయం మనం చూస్తున్నాం. యాజక ధర్మం నిర్వహిస్తుండగా దూత వచ్చి జకరియాకు ఈ మాటను చెప్పడం మనం చూసి ఉన్నాం. అయితే ఇతడు యాజక ధర్మము, తన ధర్మం చొప్పున వచ్చిన ఆ కాలం చొప్పున ఇతడు రోజులు వచ్చినప్పుడు అతడు వెళ్ళి తన విధులను నిర్వర్తిస్తున్నాడు. అంటే ఇతడు ఎవరంటే యాజకుడు. యాజకుడు ఎక్కడి నుంచి వస్తాడంటే లేవీయుడు. కాబట్టి లేవీయుడికి సంబంధించిన వాని నుండి ఒక రాజు రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి రాజు ఇతడు యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను రాజు కాదు అనేటువంటిది జకరియాకు కూడా తెలుసు, యోహానుకు కూడా తెలుసు. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడంటే యోధా గోత్రపు నుండి వస్తాడనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ప్రత్యక్షతలు మనం గనక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ మనం గనక చూడగలిగితే, ఆది కాండము నుంచి క్రీస్తు ఎలా ఉద్భవింపబోతున్నాడు అనేటువంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ గనక మనం చూస్తే, మొట్టమొదటిసారి క్రీస్తు రాబోతున్నాడు అనే విషయాన్ని ఎవరికి బయలుపరిచాడు? ఆదాముకి అవ్వకి బయలుపరిచాడు. ఎలాగా? నేను స్త్రీ సంతానంగా ఉద్భవింపబోతున్నాను, ఆ స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి మధ్య వైరం కలుగుతుంది, సర్ప సంతానము స్త్రీ సంతానానికి ఆ సంతానాన్ని మడిమెనకరిస్తే ఆయన దాని యొక్క తలను చితక్కొడతాడు అనేటువంటి ఈ మొట్టమొదటి ప్రత్యక్షత, సువార్తను గురించి, క్రీస్తు యేసుని గురించిన ప్రత్యక్షత ఆదామవ్వలకు ఇవ్వబడింది. దాని తర్వాత సేతు కుమారుడు ద్వారా రాబోతున్నాడు అనే విషయాన్ని మనం 5:6లో చూస్తాం. తర్వాత నోవాహు యొక్క, ఎందుకంటే అప్పటికి సృష్టి అంతా జలప్రళయంతో సృష్టి అంతా మానవులందరూ నాశనం అయిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు? నోవాహు కుటుంబమే. కాబట్టి నోవాహు నుండి ఉద్భవింపబోతున్నాడు అనేది మనకు తెలుసు. నోవాహులో షేము ఇక పితరుడుగా కుమారుడుగా ఆయన రాబోతున్నాడు, లేకపోతే షేము ఆయనకి పితరుడుగా అవ్వబోతున్నాడు అనే విషయం మనకు తెలుసు 10:21లో. తర్వాత ఆది కాండం 12:7లో ఎవరిని ఏర్పరచుకొని అన్నాడు? అబ్రహాముని ఏర్పాటు చేసుకుని అబ్రహాము కుమారుడిగా ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. తర్వాత అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ద్వారా రాబోతున్నాడు. తర్వాత అతని కుమారుడైన యాకోబు ద్వారా రాబోతున్నాడు అనేది మనం చూసాం. అయితే యాకోబుకు ఉన్నటువంటి కుమారుల్లో 12 కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి యోధాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు.
యోధా నుండి రాజ్యదండము తొలగిపోదు అనేటువంటి విషయము 49:10 మనం చూడగలుగుతాం. ఆది కాండంలో యోధా నుండి రాజదండం తొలగదు అనేది. కాబట్టి యోధా నుండి వస్తాడనేది తెలిసింది. తర్వాత ఇంకా కొనసాగించి చూస్తే దావీదు సంతానంగా ఆయన ఉద్భవింపబోతున్నాడని 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం. నీ సంతానమును, నీ రాజ్యాన్ని నిత్యంగా నేను స్థిరపరుస్తాను, నీకు సంతానం కలుగు చేస్తాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను అని దావీదుకు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేముల. కాబట్టి ఈ విధానంలో క్రీస్తు ఎలా రాబోతున్నాడు అనేటువంటి విషయము యోధా గోత్రాన్న రాజు వస్తాడన్న సంగతి ఈ జకర్యాకు తెలుసు, ఎలిజబెత్కి తెలుసు, బాప్తిస్మిచ్చే యోహానుకు కూడా తెలుసు. కాబట్టి అతడు అన్నాడు, నీవు క్రీస్తువా అన్న మాటకు అతడిచ్చిన సమాధానం, నేను క్రీస్తుని కాదు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత 2వ ప్రశ్న, కాగా నీవెవరు, నీవు ఏలియావా అనేటువంటి మాట అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏలియా ఎందుకు వచ్చాడు? క్రీస్తు అంటే క్రీస్తు వస్తాడు, వారిని విమోచించేటువంటి విమోచకుడు వస్తాడని వారు ఎప్పటి నుంచో మెస్సయా గురించి కనిపెడుతున్నారు. కాబట్టి ఆ మెస్సయా నువ్వేనా అని అడిగినటువంటి మాట కొన్ని సమంజసంగా ఉంది అని అనుకోవచ్చు. 2వ ప్రశ్న, నీవు ఏలియావా అని అడగడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటిది మనం తర్వాత వారంలో మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఏలియా వాగ్దానం చేయబడ్డాడు. ఏమని? మీకా గ్రంథములో మనం చూసినప్పుడు ఆ ప్రభు యొక్క మహాదినము రాక మునుపు నేను ఏలియాని పంపుదును అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. మీకా గ్రంథంలో ఈ ఒకటి చెప్పి నేను ముగిస్తాను, వచ్చే వారంలో దాన్ని కంటిన్యూ చేద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము, యెహోవా నియమించిన భయంకరమగు ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. అంటే ఇశ్రాయేలీలో ఒక నమ్మకం ఉంది ఇప్పుడు దాకా. ఏంటి ఆ నమ్మకము? దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ మహాదినము, ఏ దినము? జడ్జిమెంట్, ఆ ఉగ్రత దినము ఏదైతే రాబోతుందో ఆ మహా ఉగ్రత దినము రాకమునుపు ఎవరు వస్తారని వారి నమ్మకం. ఈ వాక్యం మలాకి 4:5 ప్రకారం ఏలియాని పంపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి అయితే నీవు మెస్సియావు కావంటున్నావు, మరి మెస్సియా కాకపోతే నీవు వాగ్దానం చేయబడిన ఆ ఏలియావి నువ్వేనా అని 2వ ప్రశ్న యోహాను అడుగుతాను. అయితే యోహాను ఇచ్చినటువంటి సమాధానం, నేను ఏలియాని కూడా కాదు అనేది. అయితే ఆ వచనాలు మిగిలిన దీనికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ అధ్యాయాలు కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఏలియా ఎందుకు వాగ్దానం చేయబడ్డాడు, మరలా ఎందుకు వస్తాను, ప్రభు యొక్క మహాదినము రాకమునుపు ఏలియాని పంపుతానని దేవుడు ఎందుకు అన్నాడు? ఏలియాని ఎందుకు పంపాలా అంటే, ఏలియా తాను చనిపోయినటువంటి మరణించకుండానే ఆయన దేవుని వద్దకు కొనిపోబడ్డాడు అగ్ని రథముల చేత. కాబట్టి అలాంటి అగ్ని రథముల చేత కొనిపోబడినటువంటి ఆ ఏలియా మరలా భూమి మీదకి వస్తాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానము ఉన్నది. కాబట్టే ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు, నీవు ఆ ఏలియావా? దేవుడు వాగ్దానం చేశాడు కదా, ప్రభు యొక్క మహాదినము రాకమునుపు ఏలియాని పంపిస్తానని. ఆ ఏలియావే నీవేనా అని యోహాను అడుగుతున్నారు. యోహాను అన్నాడు, నేను కాదు, క్రీస్తుని కాను, నేను ఏలియాని కూడా కాదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించిన కాక మరిన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరంగా మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది విషయాలు మీ వాక్యములో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాము అయ్యా.
మోషే కన్నా గనుడుగా నీవు నాయనా తండ్రి కృపయు సత్యములను మాకు అనుగ్రహించినటువంటి మీ ప్రియకుమారుడని క్రీస్తు యేసు గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకుని ఉన్నాం. ఆయనే మిమ్మల్ని బయలుపరిచినటువంటి వ్యక్తిగా, ఆయనను మేము అంగీకరించటం ద్వారా మీకు కుమారులుగా మేము చేయబడతామని ఆయన వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అందుకని మీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందు ఇక్కడ కూడి ఉన్న మేమందరం వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ క్రీస్తు యేసునందు విశ్వసించడం వల్ల మీకు కుమారులుగా చేయబడినటువంటి భాగ్యము, మిమ్మల్ని గురించి మరిన్నటువంటి నానా సత్యములను క్రీస్తు ద్వారా తెలుసుకునేటువంటి ప్రత్యక్షపరిచేటువంటి కొనేటువంటి విధానాన్ని క్రీస్తు ద్వారా మేము పొందడానికి, క్రీస్తును మాకు ఈ లోకానికి అనుగ్రహించినందుకు విధానంకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యం వినికిడిలో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.